నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. మానవత్వమే మా మతం, మానవ సేవయే పరమార్థమని శ్రీ శారదా కళానికేతన్ సొసైటీ అధ్యక్షురాలు పాలమూరు వసుంధర పేర్కొన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ దర్గాలో శారదా కళానికేతన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అబ్దుల్ ఖాదర్ తాతను మతాలకు అతీతంగా సేవించాలని, ఆ పరంపరను రాబోయే తరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. నమస్తే. చాలా సంవత్సరాల క్రితము మా నాన్నగారు ఈ ఊరు వచ్చారు. అప్పుడు నేను చాలా చిన్నగా ఉండేదాన్ని. అప్పుడు స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఊరందరికీ టీచర్గా పనిచేశారు మా నాన్న. అందరికీ విద్య ఉచితంగా చెప్పారు. ఆనవాళ్ళన్నీ నాకు ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఊరికి వచ్చి మానవత్వమే మతమే మానవత్వంగా భావించి నేను శ్రీ శారదా కళానికేతన్ మా ఆంజనేయులు సార్ గారి శిష్యురాలు నేను. ఆ సారు చిన్నప్పుడు మాకందరికీ కల్చర్ బాగా నేర్పించారు. అయితే అది ఇప్పుడు సార్ లేరు. చాలా 1 year బ్యాక్ నేను ఆ సారు పాటలన్నీ నేను సీడీ రూపంలో చేశాను. మళ్ళీ తిరిగి ఆ సార్ని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు ఏమైనా గుర్తున్నాయంటే ఒక సీడీ మాత్రమే, అంటే ఆ సారు గొంతులో వినిపించేది. అట్లా ఆ సార్ లేరు ఇప్పుడు. కాబట్టి మళ్ళీ సార్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ తిరిగి మా ఊరికి వచ్చి అందరినీ, నా చిన్ననాటి స్నేహితులు, ఈ ఊరు ప్రజలు, మా నాన్న శిష్యులు అందరూ అబ్దుల్ ఖాదర్ దర్గా చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఎక్కువగా వచ్చేవాళ్ళు ఇక్కడికి. అట్లా ఈ శారదా కళానికేతన్ ఫస్ట్ ఇక్కడికే మత సామరస్యంగా ఉండాలని, మతమే మానవత్వంగా భావించే నేను చిన్నప్పుడు అలాగే పెరిగాం మేము. ఆ స్కూల్లో మా టీచర్లు కూడా అదే నేర్పించారు అప్పట్లో. అందుకనే ఇక్కడికి వచ్చి అది స్టార్ట్ చేద్దామని ఈరోజు వచ్చి నేను ఈ అబ్దుల్ ఖాదర్ దర్గాలో ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించి ఇక్కడ స్టార్ట్ చేద్దామని వచ్చాను. నా పేరు వసుంధర, భుజంగరావు సార్ కూతుర్ని. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుటుంబాన్ని అవమానించేందుకే ఆయన కుమార్తె వాణిదేవికి సీఎం కేసీఆర్ టికెట్ను ఇచ్చారని, నాగేశ్వర్ను గెలిపించడం కోసం ఆమెను బలి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్తో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీవీపై కేసీఆర్కి నిజంగా గౌరవం ఉంటే వాణిదేవికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని గమనించి మొన్నటిదాకా ఆ పార్టీలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు ఎవ్వరూ సముఖత చూపించకపోవడంతోనే వాణిదేవిని తెర మీదకు తెచ్చారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు అని, వాణిదేవికి ఏ సమస్యపైన అవగాహన లేదని, ఆమెను టీఆర్ఎస్ బలవంతంగా పోటీలో నిలబెట్టిందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, బాలరాజు, అంజయ్య, సత్యం, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గని నరసింహులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 14వ తేదీ నాడు జరగబోతున్నటువంటి విషయం. మన ఉమ్మడి జిల్లా, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లా, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఈరోజు మళ్ళీ బీజేపీ తరఫున ఈరోజు పోటీలో ఉన్నటువంటి విషయం మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఓటర్లంతా కూడా గ్రాడ్యుయేట్స్. తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఓటర్లు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులే కానీ, ఉపాధ్యాయులే కానీ, నిరుద్యోగులే కానీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా లెక్కలేనని ఖాళీలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇంకా ఈ 6 సంవత్సరాలు అంటే దగ్గర 7 సంవత్సరాలు వాళ్ళు అధికారంలోకి వచ్చి ఈ 7 సంవత్సరాల్లో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అంటే రిటైర్ అయినటువంటి వాళ్ళని లెక్క తీసుకుంటే దాదాపు
పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే దాదాపు 90,000 మంది పైగా ఉంటారు. మొన్న మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉద్యోగస్తులను అందరినీ అవమానించే విధంగా నివేదిక రిపోర్ట్ వచ్చింది. మరి ఆ యొక్క కమిటీ నివేదిక అటు ఇటు తూతూ మంత్రంగానే పెట్టి దాన్ని తాత్సారం చేసుకుంటూ పిఆర్సీ ఇప్పటిదాకా కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు. అంటే కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పిఆర్సీ మంత్రం చదివిండు. ఖాళీ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాల గురించి మాట్లాడింది తప్ప చిత్తశుద్ధి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ పార్టీ అధినాయకత్వం తక్షణమే పార్టీ నుంచి తొలగించాలని మల్లెపోగు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని టీఎన్జీఓస్ భవన్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య పాల్గొన్నారు. మొన్న జరిగిన బీజేపీ బహిరంగ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవు మాంసం తినే లంజా కొడుకుల దగ్గర ఒక్క ఓటు అడగవద్దు, రామ్ మందిర నిర్మాణానికి ₹1 చందా అడగవద్దు అని అన్న మాటల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణులు యజ్ఞయార్దాదులలో గోమాంసంతోనే చేసి భుజించేవారు. గోమూత్రం, ఆవు పాలు, నెయ్యి, వెన్న, ఆవు మాంసంతో చేసిన ఆయుర్వేద గోళీలను, మందుల్ని మీరు వాడొచ్చు. దళితులు చచ్చిన ఆవుని ఊరికి అవతల తీసుకువెళ్లి దాన్ని చర్మాన్ని ఒలిచి దాంతో డప్పులు, చొప్పులు తయారు చేసి సబ్బండ వర్గాలకు చేయూత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే మాంసాన్ని భుజించేవారు. గోమాంసంలో విటమిన్లు 36%, మేక, గొర్రె మాంసంలో 12% ఉంటాయని ఆనాడే అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు. దళితుల్ని, ముస్లిం మైనార్టీలను కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న బహిరంగ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ఈరోజు ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాళ రమేష్ గార్ల ఆధ్వర్యంలో టీఎన్జీఓస్ భవన్ మహబూబ్ నగర్లో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పిఎస్ టిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాజాసింగ్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఒక బహిరంగ సభలో గోమాంసం తిన్న లంజా కొడుకులను ఓటు అడగొద్దు, వారితో రామజన్మభూమితోన చందా చేయొద్దు అని చెప్పి అనడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వెంటనే రాజాసింగ్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి ఈ సందర్భంగా మేము ఎంఆర్పిఎస్ టిఎస్ తరఫు. నా పేరు పెద్దెల్లి జంబులయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి అందులో భాగంగానే గోషామహల్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు వాళ్ళు మాట్లాడిన మాటల విధానము కొన్ని జాతులను కించపరిచినట్లు మాట్లాడుతూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్లు మాట్లాడినరు. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తిగా ఆ పదవిలో నువ్వు కొనసాగడానికి వీల్లేదు. నిజానికి ఒక ప్రజా పరిపాలన చేసే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల్లో ఒక భారతదేశానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను కూడా మీరు ఈరోజు నాశనం చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ ఉద్యమాలు జరిగినా కూడా దళితులు కానీ ముస్లింలు కానీ ముందడుగులో ఉండి పోరాటాలు చేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వీరన్నపేటలో చూడేశ్వరి గుడిలో ఈ రోజు జ్యోతి అఖండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు కుల క్షత్రియ ప్రెసిడెంట్ సంఘ విశ్వనాథ్ మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి చౌడేశ్వరి గుడిలో జ్యోతి అఖండ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నామన్నారు. జై రామల
నా పేరు సంఘ విశ్వనాథ్, పాలమూరు నగర తొగటవీర క్షత్రియ కుల సంఘ గౌరవాధ్యక్షుని. గత 2 రోజుల నుంచి నిన్న ఈరోజు స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి వీరన్నపేట దేవాలయం నందు చౌడేశ్వరి దేవి యొక్క అఖండ జ్యోతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంది. నిన్న పౌర్ణిమ సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకము, అలంకరణ, తీర్థప్రసాద వితరణ, ఆ తర్వాత సాయంత్రం రాత్రి అఖండ భజన ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయము అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేసి 5 గంటలకు అఖండ జ్యోతి 2000 మందికి పైగా భక్తులు భోజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత జ్యోతి ప్రసాద వితరణ తర్వాత అందరూ కూడా భక్తులందరూ ఇండ్లకు బయలుదేరి వెళ్తారు. ఇది ఈనాటి కార్యక్రమం యొక్క విశేషమైనటువంటి ప్రోగ్రాం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించబడింది. అలాగే చెకుముకి సైన్స్ సంబరాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు. కార్యక్రమాల్లో సైన్స్ అభిమానులు పాల్గొన్నారు. నా పేరు జితేందర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్. అయితే జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తేదీ రోజు స్కూల్ లెవెల్ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాం. ఆ తర్వాత సీరియల్గా డిసెంబర్ వరకు ఈ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించేటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం పుస్తకాల్లో అనేక సైన్స్ అంశాలని తెలుసుకుంటా ఉన్నాం. కానీ పుస్తకాల్లో అనేక సైన్స్ అంశాలు తెలుసుకుంటున్నా ఈరోజు విద్యార్థులు, సమాజం, ఉపాధ్యాయులు అందరూ కూడా అది కేవలం మార్కుల కోసం అన్నట్లుగా ఉంది. అది కాకుండా అది సమాజానికి, నిత్య జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన చేసేటట్లుగా ఈ క్వశ్చన్ పేపర్ను సెట్ చేసి, అదే రకంగా ఈ సందర్భంగా టెస్టుల సందర్భంగా నిత్య జీవితంలో సైన్స్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలా, నిజ జీవితానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలి, మన నిజ జీవితంలో అనేక సైన్స్ అంశాలని ఏ రకంగా మూఢనమ్మకాల కోసం ఉపయోగిస్తున్నారు అనేటువంటి అంశాలని విద్యార్థులకు తెలియజేసి వాళ్ళ సమాజ అభివృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్లుగా ఈ చెక్ముక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ను ఉపయోగిస్తామని చెప్పేసి చెప్తూ, అందులో భాగంగా ఈ జిల్లాలో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మంచిగా సక్సెస్ చేశారని చెప్పేసి ఈ జిల్లా కమిటీని వీళ్ళను అభినందిస్తూ చేస్తున్నాను. నా పేరు బి అశోక్ గౌడ్, నేను జన విజ్ఞాన వేదిక వైస్ ప్రెసిడెంట్ మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్కి సంబంధించి ఈ సంవత్సరం ఆన్లైన్లో ఎగ్జామ్స్ జరిగాయి. ఆ ఆన్లైన్లో జరిగిన ఎగ్జామ్స్ ఈరోజు జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులను ప్రతి క్లాస్లో 8th క్లాస్ 3, 9th క్లాస్ 3, 10th క్లాస్ 3, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని ఆ విధంగా దాదాపు 36 మందిని తీసుకొని ఈరోజు జల్జం జూనియర్ కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తున్నాం. అదేవిధంగా మీట్ ద సైంటిస్ట్ అని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఈరోజు పిల్లలకు సైంటిస్ట్ని పరిచయం చేయడం, అదేవిధంగా నిత్య జీవితంలో సైన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అదేవిధంగా నిత్య జీవితంలో సైన్స్ని ఉపయోగించడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సైన్స్ని ఎందుకు సైన్స్ టెంపర్గా పెంచుకోవాలి, ఆ సైన్స్ను విధంగా డెవలప్ ఏ విధంగా విద్యార్థులు కావచ్చు అనేది తెలియజేయడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు దాదాపు 400 మంది విద్యార్థులు, 40 మంది విద్యార్థులు మా వీళ్ళ ప్రోగ్రామ్స్కి వచ్చారు. అదేవిధంగా వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ జ్ఞాపకంగా పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పట్టణంలోని బీపీఆర్ గార్డెన్లో శనివారం దేవరకద్ర నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మాకంటూ కొన్ని ఐడియాలు ఉన్నాయి, మీకంటూ కొత్త ఐడియాలు ఏమన్నా ఉంటే కూడా మీరు కూడా షేర్ చేసుకోండి. పోతుంటాం ఈ ఎలక్షన్లు అట్లా అంగు ఆర్బాటలతో చేసే ఎలక్షన్ కాదు. రెండింటినీ బేరీ చేసుకుని నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం, ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి మనం చాలా క్యాజువల్గా తీసుకొని ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఈసారి మన ముందు నుంచే ఎన్నో నుంచి యాక్టివ్గా
పార్టీకి సంబంధించిన నాయకత్వం మొత్తం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి పోయినసారి 3,400 ఓట్లు ఎన్రోల్ అయితే ఈసారి 7,728 ఓట్లు మనం ఎన్రోల్ చేసుకోగలిగినాం. దాంట్లో నాకు తెలిసి 60% వరకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి గారు నిలబడ్డారు. ఆయన నాకు మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి అని ప్రజల మధ్యలో నిలుస్తున్నాడు. ప్రజలు వనపర్తి కాన్ఫరెన్స్కి వెళ్ళి చాలాసార్లు అవకాశం ఇచ్చారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేసారు. అధికారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చేసారో, ఎంతవరకు ప్రజల తరఫున పోరాటం చేసారో మనకు అందరికీ తెలుసు. అందుకే మనం చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూనే గ్రాడ్యుయేట్ ఓట్లను మనం ప్రేమపూర్వకంగా అడిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో సర్పంచ్ ఎలక్షన్ అయితే సర్పంచ్ ఉన్న ఊళ్ళో ఉన్న ఓట్లు అన్నీ ఉంటాయి. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబడి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల పరిధిలోని షాకాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ శనివారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఊర చెరువులో చేపల్ని పట్టేందుకు వెళ్లాడు. వల వేసే క్రమంలో కాలు జారి చెరువులో మునిగిపోయి చనిపోయాడు. ఆదివారం ఉదయం చెరువులో మహమ్మద్ అలీ మృతదేహాన్ని గుర్తించిన గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మహమ్మద్ అలీ మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఓ కూతురు ఉన్నారు. నిరుపేద మహమ్మద్ అలీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతటితో ఉమ్మడి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.